హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇప్పుడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అన్ని ఆన్ లో పెట్టుకోండి. లెట్స్ గెట్ ఇంటూ ది ఎపిసోడ్. RRR తర్వాత రామ్ చరణ్ నుంచి రాబోయే బిగ్ ప్రాజెక్ట్ గేమ్ చేంజర్ కోసం మెగా అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. కానీ డైరెక్టర్ శంకర్ మాత్రం మెగా ఫ్యాన్స్ సహనానికి పరీక్ష పెడుతున్నారు. వినాయక చవితికి గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ ఇస్తారు అనుకుంటే సెకండ్ సింగిల్ పోస్టర్తో సరిపెట్టడం ఫ్యాన్స్ ని ఘోరంగా అప్సెట్ చేసింది. సినిమాకు సంబంధించి ఇంకా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించినప్పటికీ గేమ్ చేంజర్ డిసెంబర్ 20న రాబోతున్న సంగతి డిస్ట్రిబ్యూటర్ వర్గాలతో పాటు అభిమానులకు క్లారిటీ వచ్చేసింది. ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా క్రిస్మస్ కు కలుసుకుందామని చెప్పడంతో డేట్ పై క్లారిటీ వచ్చేసింది. సెకండ్ ఆడియో సింగిల్ సెప్టెంబర్ నెలలోనే విడుదల చేయబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ల స్పీడ్ పెంచేందుకు దిల్ రాజు పక్కా ప్లాన్ తో ఉన్నారట. ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ నేతృత్వంలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. దసరాకి టీజర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఒక రకంగా ఇదంతా చెర్రీ అభిమానులకు పరీక్ష పెట్టడమే అనుకోవచ్చు. రామ్ చరణ్ సోలోగా నటించిన సినిమా వచ్చి చాలా కాలమే అవుతోంది. RRR తో ఇండస్ట్రీ హిట్ కొట్టాక చరణ్ ఫేమ్ అమాంతం మారిపోయింది. మెగా పవర్ స్టార్ స్థానంలో గ్లోబల్ స్టార్ వచ్చి చేరింది. అయితే RRR మూవీ 2022లో వచ్చింది. ఆ తర్వాత ఆచార్య కూడా అదే ఏడాదిలో వచ్చి డిజాస్టర్ అయింది. RRR లో చరణ్ స్నేహితుడిగా ఎన్టీఆర్ యాక్ట్ చేశాడు. అంటే చెర్రీ నుండి సోలోగా మూవీ వచ్చి దాదాపు 2 ఏళ్లు కంప్లీట్ అయిందన్నమాట. ఇక డైరెక్టర్ శంకర్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. శంకర్ తో సినిమా చేయాలని ఒకప్పుడు హీరోలు క్యూ కట్టేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. భారతీయుడు 2 సినిమా షూటింగ్ ప్రారంభించగానే గేమ్ చేంజర్ ని కూడా స్టార్ట్ చేసి శంకర్ రిస్క్ చేశారు. ఈ మధ్య విడుదలైన భారతీయుడు 2 సినిమా దారుణంగా ఫ్లాప్ అయింది. ఇప్పుడు ఆ సినిమా ప్రభావం గేమ్ చేంజర్ పై పడకూడదని శంకర్ డిసైడ్ అయ్యారట. అందరూ అనుకున్నట్టు గేమ్ చేంజర్ కేవలం పొలిటికల్ థ్రిల్లర్ మాత్రమే కాదట. అంతకు మించిన విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ ఫీట్స్ ఇందులో ఉండబోతున్నాయని తెలుస్తోంది. మత్తిపోయే రేంజ్ లో భారీ యాక్షన్ బ్లాక్స్ ఉన్నాయట. రోబో సినిమాలో ట్రైన్ ఫైట్ సీన్ లాగే గేమ్ చేంజర్ లోనూ భారీ ట్రైన్ ఫైట్ యాక్షన్ సీన్ ని క్రియేట్ చేశాడట శంకర్. రామ్ చరణ్ కు సంబంధించిన సినిమాల్లో ఫైట్ సీన్స్ రిఫరెన్స్ గా కొన్ని సీన్స్ పెట్టాడట శంకర్. మగధీర సినిమా ఫ్లాష్ బ్యాక్ లో 100 మంది షేర్ ఖాన్ సైన్యంతో రామ్ చరణ్ ఫైటింగ్ సీన్ ఇప్పటికీ మనకు గుర్తే ఉంటుంది. దాంతోపాటు RRR సినిమాలో పోలీసులతో ఫైట్ చేసి నిందితుడిని బ్రిటిషర్లకు అప్పగిస్తున్న సీన్ లో ఎంతో మందితో పోరాడతారు. ఇలా ఈ 2 సీన్లకు డిఫరెన్స్ గా గేమ్ చేంజర్ లో 500 మందితో చిత్రీకరించిన క్లైమాక్స్ లో ఓ రేంజ్ మాస్ ఎలిమెంట్స్ ఉంటాయని అంటున్నారు. 1200 మంది జూనియర్ ఆర్టిస్టులతో తలపడే ఫైట్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనట. ఈ ఒక్క ఫైట్ సీన్ కి 15 కోట్లకు పైగా బడ్జెట్ తో పాటు దీని షూట్ కే 1 రోజులు పట్టిందని అంటున్నారు. ఇంతకన్నా ఫ్యాన్స్ కోరుకునేది ఏముంది? ఈ లెక్కన గేమ్ చేంజర్ అంచనాలకు మించి అనే క్లారిటీ అయితే వస్తోంది. ఇప్పటిదాకా జరగండి లిరికల్ సాంగ్, 2 పోస్టర్లు తప్ప ఈ పాన్ ఇండియా మూవీ నుంచి ఎలాంటి ప్రమోషన్ మెటీరియల్ రాలేదు. అసలైన అప్పన్న గెటప్ ని ఇంకా రహస్యంగానే ఉంచారు. టైం ఉంది కాబట్టి ఒక ప్లానింగ్ ప్రకారం ఒక్కొక్కటి రివీల్ చేయబోతున్నారు. సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. సినిమా బడ్జెట్ 300 కోట్లకు పైమాటే. చూద్దాం మరి ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారో, చెర్రీని థియేటర్లలో చూసే రోజు ఎప్పుడొస్తుందో, గేమ్ చేంజర్ సృష్టించే రికార్డుల పరంపర ఎలా ఉంటుందోనని. సో అప్పటి వరకు సినిమాలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవాలంటే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.